పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జీఎస్టీపై తగ్గింపుపై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ట్రాక్టర్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోతూరి రామరాజు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సూపర్ జీఎస్టీ సూపర్ 6 అనే నినాదంతో ప్రజలు ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. చాలా చక్కటి కార్యక్రమం ఇది. వాళ్ళ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి ఏదైతే ఉందో మరి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అన్న పేరు మీద దేశవ్యాప్తంగా కూడా గౌరవ ప్రధాని మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో మరి ఏదైతే ఈ జిఎస్టీ మీద మరి భారతదేశం ఆర్థికంగా వెనకబడిన వారికి ఉపయోగపడే విధంగా, మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా, రైతులకి ఉపయోగపడే విధంగా మరి ఈ జిఎస్టీని తగ్గించే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ఒక మంచి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి ఎదరికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందు రావడం జరిగింది. అంటే ఒక్క విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కనుక రామరాజు గారు చెప్పినట్టు మనకి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే, ప్రభుత్వాలు మారినా సరే, రోజులు గడిచే కొలిది నిత్యావసర వస్తువులు కానీ మనం చూస్తున్న సమాజంలో మరి ప్రతి వస్తువు కూడా ఎలక్ట్రికల్ గుడ్స్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఏదైనా కానీ రేట్లు పెరుగుతున్నాయో తప్ప కానీ రేట్లు తగ్గే విధానం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు. మరి ఏదైతే షాప్స్ ఉన్నాయో జిఎస్టీ ద్వారా తగ్గిన షాప్స్ అందరికి వెళ్ళి ఏ రకంగా ఉంది, ఇక్కడ పనితీరు ఏ రకంగా ఉంది, ప్రజలకు ఏ రకంగా లాభం చేయకూడదు అన్న దాన్ని మేము అందరూ కూడా అటు రామరాజు గారు కానీ, బీజేపీ నాయకులు కానీ మేము అందరూ కలిసి షాపులు